హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ చాలా హెల్తీ రెసిపీతో వచ్చారండి. అదేంటంటే సాల్మన్ ఫిష్తో నేను చేసిన బ్రేక్ఫాస్ట్. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కనుక మీరు ఎవ్రీడే తింటే కనుక మీ ప్రోటీన్ గోల్ రీచ్ అవుతారు అండ్ సూపర్ హెల్తీగా ఉంటారనమాట. ఇందులో ఆల్మోస్ట్ 35 to 40 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ లెస్ దాన్ 5 grams ఆఫ్ కార్బ్స్ ఉంటాయి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇది పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఎందుకంటే ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకెక్కడ దొరకవు మన ఛానల్లో తప్పించి. మీకు కనుక సాల్మన్ ఫిష్ దొరకకపోతే కనుక ఏ ఫిష్ అయినా పర్వాలేదు, కాకపోతే దానిలో ముళ్ళు తీసుకొని చేసుకోండి, ఓకేనా? ముళ్ళు ఉంటే మళ్ళీ మీ గొంతుకు అడ్డం పడుతుంది కాబట్టి ముళ్ళు తీసుకొని చేసుకోండి. ఫుల్ ఫ్యాట్ ఫిష్ అయితే బాగుంటుంది, ఫ్యాటీ ఫిష్ అయితే బాగుంటుంది అనమాట ఈ రెసిపీకి, ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో 1 teaspoon నువ్వుల నూనె తీసుకొని ఫిష్ ఫిల్లెట్ పెట్టుకోండి. మీకు నచ్చిన ఫిష్ వాడుకోవచ్చు. ఫ్యాటీ ఫిష్ అయితే ఏంటంటే కొంచెం మంచిగా ఉంటుంది అండ్ చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది. నేను సాల్మన్ తీసుకున్నాను అండ్ బోన్లెస్ తీసుకోండి. మంచిగా ఇలాగా స్క్రాంబుల్ చేసుకోండి అనమాట. స్క్రాంబుల్ చేస్తే ఏమవుతుంది అంటే ప్రతి లోపల ఎవ్రీ కార్నర్ నుండి కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేయండి, అంతే. ఇంకేం మసాలాలు వేయొద్దు, కొన్ని అలా వదిలేస్తేనే బెటర్. దీన్ని ఇండియనైజ్ చేయాలి అని అసలు అనుకోవద్దండి. టేస్ట్ వైజ్గా కూడా మీకు ఇలా కూడా బాగుంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం కుక్ అయిన సాల్మన్ ఏంటంటే ఫ్యాట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి అదే ప్యాన్లో మనం ఆమ్లెట్ వేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి 3 గుడ్లు పగలకొట్టండి. 3 eggs పగలకొట్టాక 2 yolksని సపరేట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి నీట్గా విస్క్ చేసుకోండి. బాగా ఎక్కడ ఏ లంప్స్ లేకుండా మొత్తం కలిసిపోయేలా విస్క్ చేసుకొని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేయండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి నేను 3 tablespoons అనియన్ చాప్ చేసింది వేసాను. మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు, పర్వాలేదు, అదైతే బెటర్ అనిపించింది. ఇందాక తీసుకున్న ప్యాన్ని వేడి చేసి జస్ట్ ఇట్లా పోసేసేయండి ఆమ్లెట్ లాగా. ఇప్పుడు ఒక 3 tablespoon బెల్ పెప్పర్స్ వేయండి, అంటే కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది, టేస్ట్ వైజ్గా బాగుంటుంది, హెల్దీ కూడా. మనం స్క్రాంబుల్ చేసిన ఫిష్ ఉంది కదా, చక్కగా ఫిష్ ఎక్కువ వేసుకోండి, లోడెడ్గా ఉండాలి. ఇప్పుడు ఒక 3 tablespoon లో ఫ్యాట్ మోజ్రెల్లా చీజ్ వేయండి. వేసి కొంచెం ఫోల్డ్ చేసేసి ఆమ్లెట్ని నీట్గా 2 వైపులా కాలనివ్వాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసి సర్వ్ చేసుకోండి, అంతే. చాలా న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అండి, అస్సలు మిస్ కావద్దు, ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ.